చెక్ మైక్ టెస్టింగ్ చెక్ చూడు ఒకసారి ఆడియో చూడన్నా చెక్ మైక్ టెస్టింగ్ 1 2 3 హలో స్పీకర్ రావట్లేదు హరే కృష్ణ చెక్ అది కూడా ఓకేగా మిక్స్ వాల్యూమ్ ఆఫ్ దిస్ మైక్ హరే కృష్ణ ସେଟା ଓପନ୍ ହେଇଯାଇଛି ସେଠି మీరు కుమారం పంపిస్తారు అక్కడ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే
యజ్ఞం తన్వాన అబద్ధన్ పురుషం పశౌ తం యజ్ఞం వరేషు ప్రోక్షన్న. ఆరతి ఆరతి మీరు హరే కృష్ణ. మన ప్రియతమ నాయకులు, దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిరవారం తరఫున ఈ భక్తులందరి తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాము. దాని తర్వాత మా మందిరం హైదరాబాద్ టెంపుల్ మేనేజ్మెంట్ కౌన్సిల్ సభ్యులైనటువంటి శ్రీ వరద కృష్ణదాస్ గారు, దాని తర్వాత శ్రీ వేదాంత చైతన్య దాస్ గారు, తర్వాత సీతారాం దాస్ గారు వారిని సత్కరిస్తారు. హరే 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 రామ 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 హరే హరే హరే. తర్వాత వేదాంత చైతన్య ప్రభు ఈ విశిష్టత గురించి ఒకసారి వివరిస్తారు. హరే కృష్ణ. ఈరోజు చాలా గొప్ప శుభదినం. ఎందుకనంటే భగవంతుడే స్వయంగా తన యొక్క మందిరాన్ని వదిలిపెట్టి మనందరికీ కూడాను తన కృపని ఇవ్వటానికి బయటకు వచ్చాడు. ఇది ఎక్కడ కూడా జరగనటువంటి ఇదొక గొప్ప మహత్యం. ఇది అది కేవలం జగన్నాథ రథయాత్రలో మాత్రమే జరిగేటువంటిది. అయితే ఇది యుగ యుగాలుగా ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉన్నది. మన హైదరాబాద్లో కూడా ఇది 45వ సంవత్సరం ఈ జగన్నాథ రథయాత్ర అనేటువంటిది. అయితే ఈరోజు యొక్క విశిష్టత నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే ట్రెడిషనల్గా జగన్నాథ రథయాత్ర జరిగేటప్పుడు జగన్నాథ స్వామిని ఆ యొక్క ప్రాంతం యొక్క ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆహ్వానించడం అనేటువంటిది ఆనవాయితీ. మనకి ఒరిస్సాలో పూరీ క్షేత్రంలో ఒరిస్సా మహారాజు అయినటువంటి గజపతి రాజు వచ్చి భగవంతుణ్ణి స్వయంగా ఆహ్వానించి భగవంతుణ్ణి ప్రార్థించి మా ప్రజలందరికీ కూడా మీ యొక్క కృపా కటాక్షాలు లభించి అందరూ సుభిక్షంగా అందరూ కూడా సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటిది ఆనవాయితీ. సో ఈరోజు విశేషం ఏమిటి అంటే అలా మన తెలంగాణ ప్రాంతానికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది విషయం. నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కానీ ఈయన చాలా ప్రత్యేకమని నేను భావిస్తున్నాను. మన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమని ఎందుకు అంటున్నానంటే వారు ఏదో ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి నేను పొగడ్డం కాదు. వారు రిప్రజెంట్ చేసే పార్టీకి అతీతంగా, అది ఏ పార్టీ అయినా అవ్వనివ్వండి, భగవంతుడు అందరి పార్టీలకి చెందినటువంటి వాడు. ఎందుకంటే భగవంతుడు సర్వజీవులకి చెందినటువంటి వారు, కేవలం మానవులకే కాదు సర్వజీవులకి చెందినటువంటి వారు. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రతినిధి అయినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి భగవంతుణ్ణి ఆహ్వానిస్తూ, అయ్యా ఓ కృష్ణ, మా ప్రాంత ప్రజలందరూ కూడా నువ్వు సుఖంగా ఉండేటట్టు దీవించు స్వామి అని సహృదయంతో వారు వచ్చారు. వారికి భగవంతుని తరపున మేము ఆశీస్సులు తెలియజేస్తున్నాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి యొక్క అనుభవాన్ని, వారి ఇక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేయాల్సిందిగా వారికి నేను కోరుతూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు.
ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం అందరిది. ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది. ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం, అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైనతో దృష్టితో చూడాలి, అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సమాజంలో హింస, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, రకరకాల వ్యాధులు ప్రజ్వరిల్లుతున్నాయి. వీటన్నిటినీ నియంత్రించాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి నేనే స్వయంగా, నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ప్రభుత్వం ఎప్పుడూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది, ప్రోత్సహిస్తుంది, అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు. మన గౌరవాన్ని ఒక హరే కృష్ణ మహామంత్రం ద్వారా వారికి తెలియచేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా మన మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక ఇద్దరు భక్తుల్ని ఇక్కడికి నేను ఆహ్వానించి వారి ద్వారా భగవంతుని యొక్క ప్రసాదాన్ని మొమెంటోని అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా మన లాల్వానీ ఫ్యామిలీ, సోనం లాల్వానీ గారు, అవినాష్ లాల్వానీ గారు, ప్లీజ్ ఒకసారి రథం పైకి రండి. ముకుంద్ లాల్ గారు, ముకుంద్ లాల్ శర్मा जी आप भी ऊपर आइए. हरे कृष्ण. This is one. This is their whole family. Hare Krishna. Thank you. All right. Thank you, Revan. This is mana
శకుంతలాల్ శర్మ గారు, వీరు బేగం బజార్లో ఉంటారు. వీరు చాలా సేవ చేస్తూ ఉంటారు. హరే కృష్ణ. సో ఇప్పుడు ఒక థ్యాంక్ యూ మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. అదేమిటంటే మన సనాతన ధర్మంలో ప్రతి మందిరంలో కూడా పూజ చేయడం, ఆరతి చేయడం, కొబ్బరికాయ కొట్టడమే అవుతుంది. కానీ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి విశిష్టమైనటువంటి గ్రంథాలు మన శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఈ పూజారులు ఆకలింపు చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బోధించే విధంగా ఒక కార్యక్రమాన్ని మేము తలపెట్టాం. 1008 భాగవతం సెట్లు మేము ఇక్కడ చిన్న పెద్ద మందిరాల్లో ఉండే ప్రతి ప్రధాన పూజారికి కూడా వారికి బహుమతిగా ఇచ్చి వారు వాటిని చదివి వచ్చిన వాళ్ళందరికీ కూడాను సనాతన ధర్మం గురించి బోధించే విధంగా మేము ఒక కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయాల్సిందిగా మన రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను. దీన్ని ప్రారంభోత్సవ సందర్భంగా ఒక 3 అర్చకులు వస్తారు. వారు వచ్చి ఈ శ్రీమద్ భాగవతాన్ని స్వీకరిస్తారు. ఈ శ్రీమద్ భాగవతం 18 వాల్యూమ్స్, 18 వాల్యూమ్స్, 18,000 శ్లోకాలు, 18 వాల్యూమ్స్లో ప్రతి శ్లోకానికి ప్రతి పదానికి అర్థము, తాత్పర్యము, భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రాశారు. 10 ఏళ్ల పాటు శ్రీల ప్రభుపాదుల వారు ఆ భాష్యం రాయడానికి 70 ఏళ్ళ నుంచి 81 ఏళ్ళ వరకు వారు కష్టపడి ఆ భాష్యాలన్నీ కూడా ఆంగ్లంలో రాస్తే దాన్ని ప్రపంచంలో ఎన్నో లాంగ్వేజెస్లో అనువదించారు, తెలుగులో కూడా అనువదించారు. సో ఈ రకంగా మనకి భగవద్గీత, భాగవతం ప్రపంచంలో చాలా లాంగ్వేజెస్లో పబ్లిష్ అయి ప్రింట్ అయింది. సో వారి ద్వారా 3 బ్రాహ్మణులకి ఈ యొక్క భాగవతం సెట్ని మేము ప్రజెంట్ చేయదలుచుకున్నాం. వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటిగా శ్రీనివాసాచార్యులు గారు, అష్టలక్ష్మి టెంపుల్. తర్వాత కృష్ణమాచార్యులు గారు, రామాలయం, నల్గొండ. తర్వాత చక్రాచార్యుల వారు, రామాలయం, మలక్పేట్. హరే కృష్ణ. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు జగన్నాథ్ స్వామికి ఆరతిని ఇస్తారు. ఆరతి ఇచ్చిన తర్వాత కిందకి వచ్చి దిష్టి తీసి కాస్త ముందు ప్రదేశాన్ని ఊడ్చిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తవుతుంది. సో అందువల్ల మొదట వారిని ఈ భగవంతుడికి ఆరతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. కీర్తన్ టీమ్ ప్లీజ్ స్టార్ట్ కీర్తన్.
హరే కృష్ణ. కింద వారు ఆశీర్వచనం మీరు చెప్తారా? కిందకి వెళ్ళినాక చెప్తారు. మీరు ఇక్కడ దారి ఇవ్వాలి. हिरण्यपात्रमुदो पूर्णं ददाति मधुव्यो साडेति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमान आयुस्तेजो ददाति ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निष्टराष्ट्रं धारयता ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. या फलनीर्या फला पुष्पायाश्च पुष्परेः बृहस्पति प्रसोदास्ताडो मिञ्चन्तु वागुम् असाहा. या फलनीर्या फला पुष्पायाश्च पुष्परेः बृहस्पति प्रसोदास्ताडो मिञ्चन्तु वागुम् असाहा. ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निष्टराष्ट्रं धारयताम् ध्रुवं. या फलनीर्या फला पुष्पायाश्च पुष्परेः बृहस्पति प्रसोदास्ताडो मिञ्चन्तु वागुम् असाहा. या फलनीर्या फला पुष्पायाश्च पुष्परेः बृहस्पति प्रसोदास्ताडो मिञ्चन्तु वागुम् असाहा. ओम शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः. नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा भवतु तद्वक्तार भवतु अवतु माम् अवतु वक्तारम्. ओम शांति शांति शांति. अक्षत इसको अक्षत यो वेदां ब्रह्मणो वेदामृतेनामृताम्बुरी तस्मै ब्रह्मज राजा आयुकीर्तिं प्रजा भागदेवेनैनं प्रणयते ब्राह्मणा ऋषयोरुद्धरेत्. ब्राह्मणो वै सर्वा देवताः तस्मात् ब्राह्मणेभ्यो वेदिभ्यो दिवेदिभ्यो नमस्कुर्यात्. श्रीरङ्गेऽर्तये देता एव देवता प्रीणाति पर्याप्यानन्तरायाय सर्वत्सोमोतिरात्तमुत्तर सर्वस्याप्यै सर्वस्य सर्वमेव देनाप्नोति. शतमानं भवशतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवे प्रतिष्ठति. इष्टे अनुग्रह कृपाकटाक्ष फलसिद्धिरस्तु. जगन्नाथ स्वामी अनुग्रह कृपाकटाक्ष सिद्धिरस्तु. आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. మన పుస్తకాలు తీసుకొచ్చేయరా. ఓకే భాగవతాలు మీరు ఆటోలోనా ఎట్లా వచ్చారు? కార్ వచ్చినాం. ఇప్పుడే పెట్టేసుకుంటారు. పోయేటప్పుడు మీకు కథలు ఇప్పుడే
హరే కృష్ణ జై జగన్నాథ్. హరే కృష్ణ. అది బంద్ చేయండి. అది ఆ రికార్డ్ బంద్ చేయండి. రికార్డ్ ప్లీజ్. స్టాప్ ద రికార్డ్ ప్లీజ్. స్టాప్ ద రికార్డ్ ప్లీజ్. Sound system, please off the music. Hare Krishna, sound system, please off the music. Ravi Teja Prabhu, Ravindra Prabhu. Stop the recording music. Stop it please. Is there anyone Sound there? system, Ravi Teja Prabhu, where are you? Ravi Teja Prabhu. Ravindra Prabhu, please stop the recorded music. Jai Jagannath. Jai Jagannath.